ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతులు ఎన్నుకుంటే అచ్చోసిన దున్నపోతులు 3 ఒక ఆంబోతు 2 దున్నపోతులట. ఊర్లలో మైసమ్మకు దున్నపోతులే నిలిచిపెడతారు. అవి ఎక్కడ పడితే అక్కడ దొంగ సైన్యాల వాడి బాన్సువాడలో మైసమ్మకి ఇచ్చిన దున్నపోతులాక ఊరి మీద వాడి మేస్తున్నారు. కొంచెమైనా సిగ్గుచేరం ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నేను శాసనసభకు స్పీకర్, 119 మంది ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దాన్ని తప్పితే దారిలో పెట్టాల్సిన బాధ్యత మీద ఉంది. 119 సంగతి దేవుడెరుగు. అచ్చోసిన ఆంబోతు లేకుండా నీ 2 కొడుకులను నియంత్రించలేవా? ఇక్కడ ఇసుక దోపిడీ మీద కంకర దోపిడీ మీద ఎవడు ఇల్లు కట్టాలన్నా ఇటుక మీ దగ్గరనే కొనాలి, కంకర మీ దగ్గరనే కొనాలి, సిమెంట్ మీ దగ్గరనే కొనాలి, కమిషన్లు మీకే ఇవ్వాలి. ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటున్నాడు. అభివృద్ధి కాదయ్యా, నీ కోసం కాంట్రాక్టులు తెచ్చుకొని నువ్వు పనులు చేసుకుంటున్నావు. రోడ్లు వేస్తే నువ్వే వేస్తే, సీసీ రోడ్లు వేస్తే నువ్వే వేస్తే, సైట్ లైన్లు కడితే నీ కాంట్రాక్టే. ఇవాళ ఇన్ని రకాల దుర్మార్గాలకు పాల్పడుతున్న పోచారం శ్రీనివాసరెడ్డిని ఈ బాన్సువాడ ప్రజలు పొందబెట్టాల్సిన సమయం. పోచారం శ్రీనివాసరెడ్డిని పొందబెట్టాలన్నట. నేనంటలేను ఇది నేను చెప్తలేను, కేటీ రామారావు చెప్తలేడు. మీకు ఎవరు చెప్పిరా అంటే ఇలా ఎవరి సంకలన అయితే పోచారం పోయి కూర్చున్నాడో గదే రేవంత్ రెడ్డి చెప్తాడు. పోచారం శ్రీనివాసరెడ్డి అనే పెద్ద మనిషి ఆంబోతట, ఆయన కొడుకులు 2 దున్నపోతులట. మైసమ్మ కాడ దున్నపోతులను కట్టేసినట్టు మరి 2 దున్నపోతులను ఊరి మీదకి వదిలినావు. కంకరల కాంట్రాక్టు, ఇసుక దోపిడి నీదే అని ఇదే అంబేద్కర్ చౌరస్తాల రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డిని మరి ఆ రోజు తిట్టిన బూతులు ఇవి. మరొక నిమిషం, పోచారం శ్రీనివాసరెడ్డి అనే గొప్ప పెద్ద మనిషి ఆయనే మాట్లాడిండో ఒక్కసారి మీకు వినిపిస్తా. జన్మలు మరవలేము సార్. ప్రాణం ఉన్నంత వరకు ఇంత మంచి నాయకుడు నేను కూడా 47 సంవత్సరాలు చూస్తున్నాను సార్. అనేక మంది చూసిన, కానీ రకరకాల మనుషులు ఉంటారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ మనస్ఫూర్తిగా సహృదయంతో చల్లటి చూపుతో పోచారం శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పిండు కేసీఆర్ గారికి. ఏం చెప్పిండు ఎరికేనా? నేను 47 ఏళ్లలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసినా, కానీ నీ అంత మంచోని చూడలేదు సారు. సచ్చే వరకు, ప్రాణం ఉన్నంత వరకు నీతోనే ఉంటా అని చెప్పిండు. మరి ఇప్పుడు చచ్చిపోయిండా బతుకున్నాడా? బతికే ఉన్నాడా? సప్పుడే ఏదైనా బండ కట్టుకొని బాయిలో దుంకుమని రాదు. ఎందుకు బతికి? బాన్సువాడ ప్రజలు ఓటేసింది దేనికి? ఈ ముసలాయన చేస్తున్నది దేనికి? నాకు అర్థం కాక అడుగుతా. ఏమన్నా సిగ్గుందా? గిన్ని బండ బూతులు తిట్టినోని పట్టుకొని, గిన్ని బండ బూతులు తిట్టిన రేవంత్ రెడ్డి దంకల పోయి ఇలా కూర్చున్నాడు. నేను ఒకటే మాట అడుగుతున్నా, ఎందుకు పోయినావు? ఓటేసిన బాన్సువాడ ప్రజలకు మోసం చేసి ఎందుకు పోయినావు చెప్తావా పోచారం శ్రీనివాసరెడ్డి గారు? ఎందుకు పోయినావు? దేనికోసం పోయినావు? ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు మీరు చెప్పాలా. మరి మీకు ఎల్లుండి పోలింగ్ ఉన్నది, ఓటేయాలా మీరు 11 తారీఖు నాడు. నేను అడుగుతున్న ఒక్క మాటకు సమాధానం చెప్పాలా మీరు. 4000 పెన్షన్ ఇస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు, 100 రోజుల్లోనే ఇస్తామన్నారు. వచ్చిందా? వచ్చిందా రాలేదా? చేజు పెట్టురి. వచ్చిందా రాలేదా? లగాయించి చెప్పు, వినబడతలేదు. వచ్చిందా రాలేదా? తులం బంగారం వచ్చిందా? మీ బాన్సువాడలు అబద్ధాలు చెప్తున్నారు నాకు తెలుసు. 4000 వచ్చింది, మీరు అన్ని అబద్ధాలు చెప్తారు. వచ్చిందా రాలేదా? నిజంగా ఇప్పుడు 4000 పడలే? మరి గాంధారిలో పడ్డాయంటారు, పడలేదా మీకు? తులం బంగారం రాలేదా? నెలకు 2500 పడలేదా? మరి 2500 పడితే ఇప్పటికి 1,00,000 రూపాయలు రావద్దా మీకు? స్కూటీలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? విద్యా భరోసా కార్డులు వచ్చినాయా? 6 గ్యారెంటీలు అన్ని అయిపోయినాయా? రైతులకు రైతు భరోసా పడ్డదా? 15,000 రూపాయలు వచ్చినాయా? యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? మార్పు బాగుందా? అయినా సిగ్గు లేకుండా చేయి గుర్తు గుద్దుదామా? మనకు సిగ్గు లేదా? ఉందా లేదా? అదన్నా చక్కగా చెప్పురి. ఉన్నదా లేదా? మరి గిన్ని రకాలుగా హింసిస్తుంటే ఇంకా చేయి గుర్తు గుద్దుతాం. మనం గుద్దుతామా? పక్కానా లేదా? हमारे माइनॉरिटी भाइयों से बहनों से पूछ रहा हूं मैं, आपको भी वादा करे, आपको क्या बोले? माइनॉरिटी सब प्लान लाएंगे बोले. मौलाना आजाद के नाम पे तालीम तोहफा बोले, कुछ मिला क्या आपको? रमजान तोहफा వచ్చిందా చెల్లే? रमजान तोहफा मिला क्या आपको? బతుకమ్మ చీర మిలా? నై మిలా కి మిలా? బతుకమ్మ చీర రాలే. కనీసం రైక పెట్టిండా? వీడు చీర కాదు, రైకనన్న పెట్టిండా?
అయినా గుద్దుదాం మరి చేయి గుర్తుకు. వాళ్ళకి సిగ్గు లేకపోతే లేదు, మనకు లేదా? ఆలోచన చేయండి, ఆగం కాకుండ్రి. పోయిండు ముసలాయన ఆంబోతు దున్నపోతు అని అవతల అంత గలీజ్ తిట్లు తిడుతుంటే సిగ్గు లేకుండా పోయి ఆడిసిరే ఇంగిల్ మెతుకుల కోసం ఆశపడి ఇవాళ బాన్స్వాడ ఇజ్జత్ తీసి అందులో దొరవడ్డాడు. కానీ రేషం గల్ల బిడ్డలు, మా జుబేరస్ వంటి బిడ్డలు ఇవాళ ఇక్కడ నిలబడ్డారు. పోచారం శ్రీనివాసరెడ్డి, మీ కాడ పైసలు ఉండొచ్చు, కోట్ల రూపాయలు ఉండొచ్చు, మా కాడ క్యారెక్టర్ ఉన్న నాయకులు, జుబేర్ లాంటి నాయకులు, బాజిరెడ్డి అన్న లాంటి నాయకులు, ఎలమంచల్ సీనన్న లాంటి నాయకులు, రత్నకుమార్ లాంటి నాయకులు, రత్నాల్ లాంటి నాయకులు బాన్స్వాడలు ఉన్నారు. అన్నిటికీ మించి బాన్స్వాడ ప్రజలు ఇలా గులాబీ జెండా ఎగరాలని కోరుకుంటున్నారు. ఉత్తుత్తగానే కాదు, మీరు యాద పెట్టుకోండి, ఒకటే మాట యాద పెట్టుకోండి. ఒకసారి ఎవడన్నా మనను మోసం చేస్తే, ఆ రోజు 6 గ్యారంటీలు అన్నారు కదా, 100 రోజుల్లోనే పూర్తి చేస్తామన్నారు కదా, 420 హామీలు ఇచ్చిండ్రు కదా, ఒక్కటన్నా పూర్తయిందా? ఒక్కటైంది, ఫ్రీ బస్సు. ఇక ఫ్రీ బస్సు అందం చెప్పరాదు, మా ఆడపిల్లలు చెప్పాలి. మీరు చేయలేపితే ఇప్పుడు బస్సు ఆగుతుందా ఎక్కడన్నా? ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మీరు చేయలేపితే బస్సు ఆపుతుండే, ఇప్పుడు బస్సు ఎక్కితే సీట్ దొరుకుతుందా? గౌరవం దొరుకుతుందా మీకు? అది ఫ్రీ బస్ ఎట్లయితుందో నాకైతే తెలియదు. ఆడోళ్ళకు ఫ్రీ అట, ఇంట్లో ఉండే మొగోళ్ళకు డబుల్ టికెట్ అట. అది ఏం ఫ్రీ పాడైంది నాకైతే అర్థమైతే లేదు. అందుకే ఆగం కాకుర్రి. మళ్ళా అరే నీకు దండం పెడతారా, నువ్వు గుట్టకరా, तू छोड़ दे रहे मेरे को, कई को मेरे पीछे पड़ा, गला बैठ गया, कहां से लाया रे इसको, पोचारम भी है क्या इसको?